హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాజీవ్ ఖన్నా బోయినా ఫ్రమ్ బ్యాంకాక్, థాయిలాండ్. ఇవాళ మన డే 1. నిన్న నైట్ వచ్చినాం మనం బ్యాంకాక్కి. నేను ఇక్కడ రివల్యూషన్ అనే ఒక హాస్టల్ తీసుకున్నా. హాస్టల్ వీడియో చూడకపోయింటే చూడండి. అండ్ ఇవాళ డే 1 మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. పర్టికులర్ ప్లాన్స్ అయితే ఏం లేవు. ఒక సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలి అండ్ ఇంకొక పెద్ద ఆయనను కలవాలి. ఆయనను కలిసినాక ఆ స్టోరీ చెప్తా మీకు. ఇప్పుడు నేనున్న ఏరియా మాత్రం మస్తు క్లాస్ ఏరియా అన్నమాట. బట్ మెయిన్ సెంటర్లోనే ఉంటుంది. మెట్రో నుంచి కొంచెం నడవాల్సి ఉంటుంది. బట్ చాలా మంచి తక్కువ రేట్లో మంచి ఏరియాలో అయితే మనకు హాస్టల్ దొరికింది. సో చూద్దాం ఇవాళ ఎక్కడికి వెళ్తాం, మేమేమి ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎట్లుంటుంది అనేది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనకు మాస్క్ మ్యాండేట్ అంట. మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది ఆల్వేస్. కాకపోతే మీతో మాట్లాడేటప్పుడు తీసి మాట్లాడతా, అదొకటి. అండ్ నిన్న నైట్ బీభత్సంగా వర్షం పడ్డది. ఈ రోడ్డు ఉంది కదా వెనుక, రోడ్డు లాగా లేదు, ఒక మినీ సైజ్ కాల్వ అయిపోయింది. మనం మామూలుగా మనకానే అనుకుంటాం కదా, మనకాడ కాదు, ఎక్కడైనా అంతే ఉంటుంది. నిన్న మధ్యాహ్నం ఏమో మస్తు ఎండ కొట్టింది నడుచుకుంటూ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి. రాత్రి కాగానే ఫుల్ వర్షం పడ్డది. వెదర్ ఎక్స్పెక్ట్ చేయలేమంట, ఇలా కూడా పడేలా ఉంది. వాళ్ళు చెప్పారు లైక్ ఇక్కడ ఏదో స్టోర్ ఉంటుందంట 7 to 11 అని. అక్కడ మీకు అన్నీ దొరికితే ఆడ కొనుక్కోండి, చీప్లో ఉంటుంది అన్నారు. కుదిరితే ఆడ కూడా వెళ్ళి ఒక అంబ్రెల్లా కొనుక్కుందాం. ఇవాళ కూడా వర్షం పడుతుంది. మబ్బులన్నీ కమ్ముకున్నాయి, ఎండేం లేదు. చూద్దాం. ఇప్పుడు నేను ఒక హాస్టల్ దగ్గరికి వెళ్ళాలి. మన హాస్టల్ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది. వెళ్ళినాక మిగిలిన స్టోరీ చెప్తా మీకు. దగ్గరికి వచ్చేసినాము. ఎందుకు వచ్చినామంటే ఇక్కడ తాత ఉన్నాడు కదా. హలో సార్. హాయ్ బోల్లో. సో స్టోరీ ఏం జరిగిందంటే సో స్టోరీ ఏం జరిగిందంటే పొద్దున మన హాస్టల్లో నేను కిందికి వచ్చి మన వీడియో అప్లోడింగ్ చేస్తున్నా. అప్పుడే ఈ తాత అక్కడికి వచ్చిండు. రూమ్ బుకింగ్ ఉందంట. బట్ ఏంటంటే 3 floors ఎక్కలేడు. ప్లస్ ఏంటంటే బెడ్స్ ఉంటాయి కదా, బంక్ బెడ్లు, ఆ పైన వచ్చింది తాతకు. సో కాలికి కొంచెం నొప్పి ఉండడం వల్ల అక్కడ తీసుకోలేదు. ఆయన ఏం చెప్పిండంటే ఇక్కడ హాస్టల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు ఇంకొక హాస్టల్ ఉంటుంది, అక్కడ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. సో ఈ తాతని పొద్దున ఈ హాస్టల్ దగ్గరికి తీసుకొచ్చి దింపిన. ఇక్కడ ఏంటంటే కింది ఫ్లోర్ బెడ్ అన్నమాట. సో అట్లా పొద్దున తాత పరిచయం అయ్యిండు. 70 years old. 70 years old. అదే చెప్తున్నా. And pure vegetarian. Pure vegetarian. Yes. I am also vegetarian. But not pure. Little bit I eat sometimes. No. Okay. We are Jain. Yeah, okay. సో తాత ఏంటంటే 70 సంవత్సరాల అప్పుడు థాయిలాండ్ లో తిరుగుతుండు. స్టిల్ ఈస్ ట్రావెలింగ్ 70 years. బిజినెస్ మ్యాన్ అంట. ఎలోన్ సోలో ట్రావెలర్. 70 years ఫ్రమ్ పూణే. No, from Haryana. From Haryana. Now you coming from Pune. Okay. Yes, staying with my daughter. ఓకే. సో హర్యానాలో ఉంటారు, పూణేలో వాళ్ళ డాటర్ ఉంటారట, అక్కడ ఉంటాడు. సోలోగా తిరుగుతుంది తాతకు ఒక హ్యాండ్సప్ చెప్పాలి. మనం ఇంత ఏజ్ పెట్టుకుని కూడా తిరగలేము, ఈ ఏజ్ లో తిరుగుతుందంటే సెల్యూట్ సార్. 70 years ట్రావెలింగ్ అంటే మామూలు విషయం కాదు. మొత్తం లైఫ్ అంతా చూసేసి ఉంటాడు, డబ్బులన్నీ సంపాదించి ఉంటాడు. ఇప్పుడు ఇక తిరుగుతుండే, ఎంజాయ్ చేస్తుండు. పొద్దున మాట్లాడినప్పుడు ఇలా ప్లాన్స్ ఏందని మాట్లాడుకున్నాం. నేనైతే ఇంకేం ప్లాన్ చేయలే అంటే కలిసి పోదాం అన్నాడు. మనకు కూడా కంపెనీ ఉంటుంది అన్నట్టుగా ఇక్కడికి వచ్చినాం. రెడీ అయిపోయినాక మనం ఇక్కడ నుంచి సార్ అభి हम लोग किधर जा रहे पहले? अभी हम जाएंगे गुरुद्वारा. गुरुद्वारा. खालसा गुरुद्वारा near by. Okay. 21 terminal. 21. We will take their food. ఓకే. సో అది మన ప్లాన్. ఇప్పుడు గురుద్వారాకి వెళ్తున్నాము. గురుద్వారాలో అక్కడ తినేసి అక్కడ నుంచి మనం డే స్టార్ట్ చేస్తాం. సర్దార్ జీ కా గురుద్వారా. ఇంకోటి ఏంటంటే నాకు సిమ్ కూడా తీసుకోవాలి. ఆల్రెడీ తాత సిమ్ తీసుకున్నాడు. తాతని అడిగి ఏది బాగుంది ఏందనేది లోకల్ తీసుకుందాం, అది ప్లాన్. మనం ఇప్పుడు టెర్మినల్ 21 సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మన మసాజ్ సెంటర్లే. తాత మంచి స్టోరీలు చెప్తుండు. ఒక 60 ఏళ్ళ కింద, 50-60 ఏళ్ళ కింద ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండంట. చూపిస్తా ఏందనేది. సో ఇల్లు కూర్చున్నారుగా, ఇల్లంతా మసాజ్ దుకాణాలే ఇవన్నీ. సో పెద్ద బిల్డింగ్స్ చూసుకోవచ్చు. మనం కొంచెం ఆ స్ట్రైట్ వెళ్ళి ఆ రైట్ వెళ్తే మన టెర్మినల్ 21కి వెళ్తాము. మంచిగా ఉంది ఏరియా, మాత్రం చాలా క్లాస్గా పాష్ ఉంది. ఇవన్నీ ఇక్కడ ట్యాక్సీలు, మన దగ్గర ర్యాపిడోలు ఉంటాయి కదా, అలాంటి బండ్లు ఇవి. సో అడగలేదు, ఒకసారి అడిగి ప్రైసింగ్ అవి కూడా మీకు చెప్తా ఎట్లుంటుంది ఏంది అనేది. ఇట్లా రోడ్ సైడ్ మనకి ఇట్లా బండ్లు కూడా ఉంటాయి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అవి ఇవి. చీపూర్లే మన కాడ వస్తారు కదా చీపూర్లు అమ్మడానికి, అలాంటి బండి. ఇక్కడ చూసుకోవచ్చు హోటల్ బయట శివ్జీ అర్ధనారి. ఎస్ టెర్మినల్ 21 దగ్గర ఇక్కడ మన శివుడి విగ్రహం, అర్ధనారీశ్వరుడు అంటారు కదా, హాఫ్ శివుడు హాఫ్ పార్వతి. మరి బిల్డింగ్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. సో దీని బయట మనకైతే శివజీ విగ్రహం ఉంది. ఫ్లవర్స్ ఇక్కడ మనకు పూలు కూడా దొరుకుతాయి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఒక 180 meters అంట ఆ బిల్డింగ్ వెనక ఉంటుంది అని చెప్తున్నారు. సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాం.
ఎక్కువ 2 వీలర్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు రోడ్డు పక్కన ఇట్లా మొత్తం అవుట్లెట్స్ ఉంటాయి స్ట్రీట్ ఫుడ్ తినడానికి. కాకపోతే ఏం అర్థం కాదు, మ్యాక్సిమం వాళ్ళ లాంగ్వేజ్లో ఉంది. ట్రై చేద్దాం. ఫుడ్ది కూడా ఒక సపరేట్ వీడియో చేస్తా, ఏమేమి దొరుకుతాయి ఏంది అనేది. సో ఇది మెయిన్ రోడ్. బిల్డింగ్ చూడండి, నామ్దారి సంగత్ ఆఫ్ థాయిలాండ్. ఓకే, సో ఇది గురుద్వారా, దీనిలోకి వెళ్తున్నాం. ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసినాము. అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాము, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. हम लोग अभी प्रे करने के लिए. They are owners of these buildings. They are owners. సో సార్ ఏం చెప్తుండంటే ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ మ్యాక్సిమం సిక్ కమ్యూనిటీ వాళ్ళే ఉంటాయి, మస్తు రిచ్ వాళ్ళు ఇక్కడ అని చెప్తుండు. సో ఇంతకుముందు వచ్చిండంట, మొత్తం ఇక్కడ అందరు గుర్తుపట్టి మాట్లాడుతారు. లోపలికి వెళ్దాం. లోపల షూటింగ్ చేయడానికి అయితే ఉండదు, కొంచెం లోపలికి వెళ్ళి ప్రే చేసుకుందాం, ట్రిప్ మంచిగా జరగాలని. 15 మినిట్స్ కూర్చున్నాం, ప్రేయర్ చేసినాము. చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది. ఏం లేదు, ట్రిప్ మంచిగా జరగాలంతే. ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రేయర్ రూము, అక్కడ కిచెన్ అంట. ఎట్లా వండుతారు ఏంది అనేది అక్కడ చూస్తాం. అండ్ ఇది మనకు డైనింగ్ ఏరియా. చూద్దాం కిచెన్లోకి అలో చేస్తారా చేయరా అనేది. అలో చేస్తే కిచెన్లో కూడా ఒక లుక్ వేసేద్దాం. అండ్ డ్యూ టు కోవిడ్ లోపల కూర్చోడానికి అయితే లేదు. ఇక్కడ ఎవరైనా వచ్చి ఫుడ్ తీసుకొని వెళ్ళొచ్చు అంట, మామూలుగా పార్సల్ లాగా. ఇక్కడ మేమైతే ఇక్కడే కూర్చొని తింటున్నాము, బయటనే తిన్నాక మాట్లాడతాం. ఫుడ్ కూడా చూపిస్తాం సార్, చూడండి. సో ఇది మనకు ఫుడ్, 2 రోటీ, వైట్ రైస్, పప్పు. మస్తు అయితే చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మన ఇల్లు గుర్తొచ్చింది. వెరీ సాఫ్ట్ అండ్ టేస్ట్ లైక్ హోమ్. Like home? That's what I'm saying. You will not find it in anywhere in Thailand. నేను మన టేస్ట్ ఎట్లుంటుందో అని కొంచెం అనుకున్నా, బట్ అసలు మామూలుగా లేదు. Our diet is this. చిన్నగా మాట్లాడదాం. తిన్నాము, చాలా మంది అనిపించింది, అంటే ఇంట్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. చాలా నైస్. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇందిరా మార్కెట్ వెళ్తున్నాం, పత్తున్నాం దాని పేరు. అక్కడ తాతయ్య ఏమో కొంటాడంట, చార్జర్ అలాంటివి కొంటాడు. నేను నా సిమ్ కార్డ్ తీసుకోవాలి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అప్పుడే, ఎప్పుడేమైతుందో అర్థమవుతలేదు. ఇక్కడ టెర్మినల్ 21లోకి వచ్చినాం. సిమ్ కార్డ్ కూడా దీంట్లో దొరుకుతుందంట, చూద్దాం. మనం లెవెల్ 6లో ఉన్నాము, టెర్మినల్ 21లో. ఇక్కడ 2 షాప్స్ అయితే ఉన్నాయి సిమ్ కార్డ్ తీసుకోవడానికి. ఒకటి AIS వెనక కనిపిస్తుంది, అదొకటి. అండ్ ఇంకోటి True 5G అని అక్కడ రెడ్ ఉంది. 2 కంపేర్ చేసి చూద్దాము, మీకు చెప్తే ఏంది అనేది. సో రెండిట్లలో మనకి ఏది బెనిఫిట్ ఉంటే, ఏది చీప్ ఉంటే, అంటే ఐ మీన్ మనకి డాటా ముఖ్యం కదా, సో అది తీసుకుందాం. వీళ్ళ దగ్గర AIS కంపెనీ వాళ్ళవి 2 ప్యాకేజ్లు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి 300 థాయ్ బాట్, మనకు 15 GB డాటా, రైట్. సో ఇది 15 GB డాటా 15 రోజులకి. అండ్ కాల్స్, అన్లిమిటెడ్ కాల్స్, లోకల్ కాల్స్ 15 మినిట్స్ 15. అండ్ ఇది వచ్చేసి 30 GB వస్తుంది, 30 డేస్. 30 డేస్ హౌ మెనీ కాల్స్? 15 మినిట్స్ సేమ్. సో ఇది ఈ రెండిట్లల్లో నేనైతే ఇప్పుడు ఇది 15 డేస్ది తీసుకున్నా. మన కాల్స్ ఎక్కువ ఏం అవసరం ఉండవు. ఇంటర్నెట్ అయితే మనకు 15 GB వచ్చింది. ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకుంటే సరిపోద్దంట. ఓకే, థ్యాంక్ యూ. 15 రోజులకి 300 థాయ్ బాట్ ఇక్కడ వస్తుంది. మీకు ఎంత అయింది అనేది ఇండియన్ కరెన్సీ. సో ఇక్కడ ఒక దుకాణం ఉంది AIS, అక్కడ ఒక True 5G అని ఉంది. నాకెందుకో ఇక్కడనే మంచిగా అనిపించింది. సో ఇక్కడ తీసుకున్నా. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ముందు కంపేర్ చేయండి, ఎంత డేటా ఇస్తున్నారు, ఎన్ని రోజులకి ఇస్తున్నారు. మనకు డేటా మెయిన్, మ్యాప్స్ అవి చూసుకోవడానికి. కాల్స్ అంతా మాట్లాడేది కూడా ఏముండదు కదా. 15 GB అంటే చూద్దాం. మ్యాక్సిమం మనకు ఎక్కడ, నాకైతే హాస్టల్లో వైఫై ఉంది, వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి వైఫై యూజ్ చేసుకుంటాం ఎట్లయినా. సో జస్ట్ బయటకు వచ్చినప్పుడు మ్యాప్స్ కోసం అండ్ యూజ్ చేస్తే వాట్సాప్ ఏమైనా యూజ్ చేయొచ్చు అంతే. 15 డేస్ ఎనఫ్. సో ఇది AIS ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా జరిగింది. పాస్పోర్ట్ తీసుకొని ఒక 5 నిమిషాలలో యాక్టివేట్ చేసి ఇచ్చారు. ఇందిరా స్పేర్ సైడ్ వెళ్తున్నాము. రోడ్ పైన మనకి ఇట్లా పళ్ళ బండ్లు స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి, మ్యాంగోస్, ఆరెంజెస్, ఎవ్రీథింగ్. రోడ్ క్రాస్ చేస్తున్నాం. ఇటు సైడ్ నుంచి ఇటు ఫ్లైఓవర్ చూసుకోవచ్చు. అండ్ రోడ్డు మధ్యలో నుంచి కూడా ఉంది ఇక్కడ. సో జస్ట్ మనకు క్రాస్ చేయడానికి ఉంటుంది కదా. సో ఇక్కడ రోడ్ మధ్యలో కూడా ఉంది నడవడానికి. అక్కడ మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో స్టేషన్ నుంచి ఇదంతా మనకు వాక్వే అయితే ఉంది. కింద నడవకుండా పైన నడుచుకొని వచ్చి ఎక్కడంటే అక్కడ అటు సైడ్ కిందికి వెళ్ళిపోవచ్చు. చూస్తారు కదా, అక్కడోటి అక్కడోటి అక్కడోటి.
బాగుంది. ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉంది. టైమ్ స్క్వేర్. ఏం టైమ్ స్క్వేర్? ఓకే. ఇక్కడ నుంచి ఇందిరా మార్కెట్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇందిరా మార్కెట్ ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంది. మామూలుగా టుక్ని అడిగినాం, అదే ఆటోలు ఉంటాయి కదా, వాళ్ళని అడిగితే 200 బాట్స్ అన్నారు. ఒక లోకల్ ఇండియన్ అడిగితే సర్దార్జీ ఉండే, ఆయన అడిగినాము. అడిగితే నెంబర్ 4 బస్సు వస్తుంది ఎక్కండి అన్నారు. నెంబర్ 2 బస్సు అది ఎక్కినాము. సో టికెట్ 20 బాట్ లో ఇద్దరం వెళ్తున్నాం. 2%. ఫస్ట్ ఇప్పుడు మనం గవర్నమెంట్ బస్ లో ఉన్నాం, చూసుకోవచ్చు. చాలా టైప్స్ ఆఫ్ బస్సులు ఉన్నాయి. అసలు ఇంకా టైం పడుతుంది అర్థం కావడానికి. ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది. మొత్తం ట్రాఫిక్ అసలు చిన్నగా పోతుంది. నోవటల్ In 450 meters, turn right onto Soy Pechavai 15. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాంకాక్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ కూడా ఒకటి ఉంటుందంట. ఇందిరా స్క్వేర్కి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా బిల్డింగ్, ఇదే ఇందిరా స్క్వేర్. మొత్తం ఇంకా పెద్ద మార్కెట్. మనకు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయంట, బట్టలు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎవ్రీథింగ్ A to Z మార్కెట్ అన్నమాట. మన తాతకు ఛార్జర్ కావాలంట, ఛార్జర్ తీసుకోవడానికి వచ్చిండు. అట్నే మీకు చూపెట్టినట్టు ఉంటుంది కానీ చూపిస్తున్నా. లోపలికి వచ్చినాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా షాప్స్ ఉన్నాయి, అన్నీ అమ్ముతారు. జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ టాయ్స్. చార్జర్ కూడా ఉందంట, ఎంతనో మరి అడగాలి. ఇండియన్ నోట్, పాకిస్తానీ నోట్, ये दोनों पाकिस्तानी ये इंडिया. चल रहा है क्या? नॉट वर्किंग. This is loose hair. స్పీకర్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, యాక్షన్ కెమెరాస్ ఉన్నాయి, ఇయర్ ఫోన్స్, సబ్ కుచ్ है इधर. सब कुछ मिलेगा. ఇట్లా పోసిరు మన దగ్గర మార్కెట్లలో పోసినట్టు కింద. अरे अरे चॉकलेट्स, ये सब चॉकलेट्स है. कॉस्मेटिक्स, अरे బాగున్నాయి టీ షర్ట్స్. మ్యాక్సిమం హిందీ కూడా మాట్లాడుతారు ఇక్కడ చాలామంది. మన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఇందాక ఒక ఇద్దరు కలిసిరు, పాకిస్తాన్ అంట. ఇప్పుడు జాయింగే దేకింగే. చాలామంది ఉన్నారు మన వాళ్ళు కూడా. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియన్ అందరు ఉన్నారు. ఇంకా పైన ఉన్నాయి మార్క్. ఓ అమ్మ చాలా పెద్దగా ఉంది అసలు. సబ్ కుచ్ అన్నీ దొరుకుతాయి అంట ఇక్కడ. ఇక్కడ చార్జర్ తప్ప అన్నీ దొరుకుతున్నాయి మనకు. టీ షర్ట్ ప్రింటింగ్, జ్యువెలరీ ఉంది ఇక్కడ. విత్ అడాప్టర్. అరే అరే చాలా పెద్ద ఉంది. తిరుక్కుంటూ వెళ్తే ఇది ఒక వీడియో అవుతుంది సపరేట్గా. ఇక్కడ తీసుకుంటున్నాము. ఇదంట 50 బాత్. 50 బాత్ అంటే 120 రూపీస్. 2 తీసుకొని ఉండే. అండ్ అక్కడ వాచెస్ ఉన్నాయి కదా, అది కూడా ఏది తీసుకున్నా 50 బాత్, ఇది ఏది తీసుకున్నా 50 బాత్. అంటే ఒక 120 ఏది తీసుకున్నా. ఇక్కడ కోవిడ్ పరిస్థితి ఎట్లుంది అని తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు. ఈ బిల్డింగ్ ఉండడం అయితే చాలా పెద్ద బిల్డింగ్, కాకపోతే 2 ఫ్లోర్స్ మాత్రమే ఓపెన్. ఇది 3rd ఫ్లోర్ పోవడానికి లేదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడిప్పుడే మనకు ఓపెన్ అవుతుంది, ఇంకా చాలా టైం పడుతుంది ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ అవ్వడానికి. మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ అవ్వాలనే కోరుకుందాం మనం. మార్కెట్ అంతా తిరిగినాం కానీ తాతగారి ఛార్జర్ దొరకలేదు. మన ఇండియన్ ప్లగ్ దొరకట్లేదు. డిఫరెంట్ ప్లగ్స్ ఉంటున్నాయి కానీ ఇండియన్ దొరకట్లేదు. చూస్తున్నాం, ఇంకొక 2 దుకాణాలు తిరిగి పోతాం. ఇక డ్రోన్
अरे 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 500 बात अरे 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 భయపెట్టేసింత అబ్బా అబ్బా సూపర్ చాక్లెట్ మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు. దానికి మా తాతకి చార్జర్ దొరికింది 300 బాట్ అంటే మన దగ్గర 700 రూపీస్ 700 ఓకే. పెద్ద సస్తా అయితే ఏం లేవు, తక్కువకి అయితే ఏం అనిపించలే. మనకన్నా ఇంకా తక్కువ చెప్పాలంటే రేట్లు ఇప్పటివరకు. అంటే ఈ ఒక్క మాల్ అయితే మొత్తం తిరిగినాము, ఏదైనా ఎక్కువనే ఉంది కంపేర్ టు మన ప్రైసెస్. సో ఇది ఇక్కడ నుంచి మేము మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ కింద నాకు కామెంట్ చేయండి మీరు ఏమేమి చూడాలనుకుంటున్నారో, సో దట్ నెక్స్ట్ వీడియో నేను అవి చేయడానికి ట్రై చేస్తా. ఓకే టీకే బాయ్.